హలో అండి అందరికీ. ఇంట్లోనే చాలా ఈజీగా రాగి సంగటి ఎలా చేసుకొని చూపించేస్తాను. ఈరోజు మా ఇంటికి వచ్చిందనమాట. తన కోసం వీడియో మరీ పెట్టమని చెప్పింది. నేను కొలతగా ఈ కప్పు అనేది తీసుకుందనమాట. ఇది 200 గ్రామ్స్. ఒక కప్పు రైస్ అనేది రేషన్ బియ్యం అనేది తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకొని నానబెట్టుకున్నాను. అదే కప్పుతో మనము 2 కప్స్ మాత్రం రాగి పిండి తీసుకోవాలి. నేను ఎక్కువగా రాగి పిండి మరలా తీసుకుంటాను అనమాట. అక్కడైతే చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ప్యాకెట్లు తీసుకుంటాను ఇప్పుడు ఒకసారి చూడండి. ఇలాగా నేనైతే జల్లించుకుంటాను. ఇలా జల్లించుకోవడం వలన వేస్ట్ ఏమైనా ఉంటే కనుక అది పోతుందన్నమాట. తర్వాత అదే కప్తో 5 కప్పులు వాటర్ అనేది తీసుకోవాలన్నమాట. ఈ వాటర్ అనేది ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువ కాకుండా చూసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనము ఒక మందపాటి గిన్నెని తీసుకోవాలి. పలసగా ఉండకూడదు, స్టీల్ గిన్నెలో చేయొద్దు. ఇలాంటి గిన్నెలో తీసుకోవాలి. అలాగే ఉప్పు కంపల్సరీగా ఉప్పు మర్చిపోకుండా అనేది యాడ్ చేయాలన్నమాట. ఇలాగ వాటర్ అనేది మరిగిన తర్వాత ఈ రేషన్ బియ్యం ఉన్నాయిగా ఇవి అనేది యాడ్ చేయాలి. ఇది బాగా మెత్తగా కుక్ అవ్వాలి. చూడండి, ఈ విధంగా బాగా మెత్తగా కుక్ అవుతే సరిపోతుంది. ఇలా కుక్ అవుతూ ఉండగా దాంట్లో మనము రాగి పిండి అనేది యాడ్ చేసుకుందాము. చూడండి, ఈ విధంగా యాడ్ చేసుకుని సరిపోతుంది. ఇలా యాడ్ చేసుకున్నప్పుడు వెంటనే మనము కలపకూడదు. స్లిమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అనేది అలాగే వదిలేయాలి. అలా 5 మినిట్స్ ఉడికిన తర్వాత మనము దీంతో గరిటతో మాత్రం బాగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. చూడండి, ఉండలు లేకుండా చక్కగా నిదానంగా ఇలా మ్యాష్ చేసుకోండి. కాలుతుంది, జాగ్రత్త. ఇలా మెదుపుకుంటున్నప్పుడు మనము దాంట్లో నెయ్యి అనేది యాడ్ చేయాలి. ఎక్కువగా రాగి సంగటిలో మనకి నెయ్యి కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది. నెయ్యి అనేది చాలా టేస్టీ వస్తుందన్నమాట. రాగి సంగటి చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి అనేది యాడ్ చేస్తుంటే. నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒకసారి కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనము దాంట్లో కొద్దిగా వాటర్ అనేది లైట్గా ఇలా పైన అనేది జుమ్ముకోవాలి. మీకు చూపిస్తాను చూడండి. ఇలా ఉండలు లేకుండా చాలా గట్టిగా మెదుపుకోవాలి. నాకు గరిటతో అలవాటు అండి. నేను గరిటతో అనేది కలిపేస్తాను. తర్వాత మీరు ఏదైనా స్టిక్ శుభ్రంగా క్లీన్ చేసుకుని స్టిక్తో అయినా కలుపుకోవచ్చు. చూడండి, ఈ విధంగా వాటర్ అనేది దాని మీద జల్లుకొని ఒక 2 మినిట్స్ అనేది పచ్చివాసన పోయేంత వరకు 2 మినిట్స్ అని పొయ్యి మీద ఉంటే సరిపోతుంది. చూసారా, ఈ విధంగా బాగా మగ్గింది. దీన్ని మళ్ళీ ఒకసారి కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత మనము కొద్దిగా ప్లేట్లోకి అనేది తీసుకోవాలి. ఆ రాగి ముద్ద కలపటానికి చెయ్యి అనేది కాలుతుంది కాబట్టి చెయ్యి అనేది కూలింగ్ వాటర్ని మామూలు వాటర్ సరిపోతుంది. అలా చెయ్యి తడుపుకొని నిదానంగా మనం అనేది ముద్ద అనేది కలుపుకోవాలి. ఇలా చూపించిన విధానంగా నిదానంగా కలుపుకోండి. ఈ విధంగా కలుపుకుంటే చక్కగా గడ్డలు లేకుండా సాఫ్ట్గా ఇలా వస్తుంది. మన చెయ్యి అనేది కూడా కాలదు. లేదంటే మీరు చెయ్యి తడుపుకోకపోతే చెయ్యి అనేది కాలిపోతూ ఉంటుంది. అందుకని కంపల్సరిగా చెయ్యి అనేది కూల్ వాటర్లో చెయ్యి అనేది తడుపుకుంటూ ఉండాలి. చూడండి, చాలా ఈజీగా సింపుల్గా అయిపోయిందిగా. నేను చెప్పిన కొలతలతో చక్కగా ఈజీగా ఇంట్లోనే మనము రాగి ముద్ద అనేది చక్కగా చేసుకోవచ్చు. ఫస్ట్ మీరు చిన్న టీ గ్లాస్ ఉందిగా దాంతో అయినా ట్రై చేయండి.